నెల్లూరు జిల్లా కోవూరులో బాలిక కుటుంబాన్ని పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆనాడు అధికార పార్టీ నేతలే గంజాయిపై వ్యాఖ్యలు చేశారన్నారు. నిందితులను వదిలేసి బాధితులపై కేసు పెట్టడం ఏపీ పోలీసులకే చెల్లిందన్నారు. నెల్లూరులో టీడీపీ నాయకులు చేతులెత్తేశారని, పోలీసులే ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే ఇకపై ఎన్నికల్లో పోటీ చేయొద్దని నోటీసులిచ్చేలా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు కాకాణి. బాలికపై అత్యాచారం, హత్యను ఖండించినందుకు నమోదైన అక్రమ కేసులో భాగంగా నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. చనిపోయిన వెంటనే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నారో, వీళ్ళు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు. గంజాయి మత్తులో ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి గంజాయి మత్తులో జరిగేటువంటి ఇటువంటి అఘాయిత్యాలకి త్వరలోనే మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము దానిని ఆ రోజు ప్రశ్నించాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళతో సంబంధం లేకుండా నాకొక్కడికే నోటీసులు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం నిందితుల పట్ల ఎవరైతే ఉన్నారో ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళ కొమ్ము కాస్తూ బాధితుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. మీరు జనాల్లోకి పోకూడదు, జనాలతో తిరగకూడదు, జనాలతో మాట్లాడకూడదు, జనాలు మీ దగ్గరికి రాకూడదు, మీతో పాటు జనం రాకూడదు, మీరు జనానికి వేరుగా ఉండాలని చెప్తే రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బహుశా అందరికి నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదు, రేపు మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదని. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఎవరంటే పోలీసులు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్ళు వదిలిపోయారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్ అన్నారు.